ఎకరాలు వేసారన్న ఏడు? అసలుకి రైతులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎన్ని ఎకరాలు వేసారు ఏడు పొలం? వేసాం మనిషి మిరప తోటలో దాదాపు 2-3 ఎకరాలు వేసారు. మావాడి 2-3 ఎకరాలు వేసారు. మాటలోనే కొద్దిగా ఇబ్బందిగా వస్తే అసలు కూడా చాలా డ్యామేజ్గా అయ్యారు. మిరప తోటలో ఇంకా ఇది డొల్ అయిపోయింది. అసలు ఏది 12,000 13,000 అంటే ఒక కూలీ రావట్లేదు వాళ్ళకి. ఆ కోసిన వాళ్ళకి తాళం మిరగాయలు ఏ రావాలి, దానికి కూలీ రావట్లేదు. 12-13 అంటే ఏం మిగులుతాయి వాళ్ళకి మిరగాయలకి? కాదన్న, ఇప్పుడు గతంలో 2019 నుంచి 24 వరకు బుల్లెట్ రకం జగన్మోహన్ రెడ్డి టైంలో బుల్లెట్ రకం మిరగాయలు ఎంతకు పోయినాయి అన్న? అప్పుడు పోలేదు. ఇప్పుడు స్టార్టింగ్ అప్పుడే 18-19 ఉంది ఫస్ట్ కోతగానే. తర్వాతనే 23, 22, 21 అట్లా స్టార్టింగ్ లో అప్పుడు కొద్దిగా రైతులకు అప్పుడే పర్వాలేదు మిరగాయలు. ఇప్పుడు ఇంకా పోయిన ఈ ఏడు కాడించి ఇంకా చాలా కష్టం, చాలా ఇబ్బంది పడుతున్నా. అసలే లేవు అని వీళ్ళు పెట్టుబడి కూడా లేగట్లేదు వీళ్ళకి. ఎంత అవుతుంది అన్న పెట్టుబడి సుమారుగా ఒక ఎకరానికి? ఏ పంటకైనా కావచ్చు 2-3 దాకా అయితే 2-3 లక్షల దాకా అవుతాయి మిరగాయలు. ఎకరానికి అయితే 2-3 దాకా అయితే. ఇప్పుడు 30 క్వింటాలు అంటే ఏం మిగులుతాయి వాళ్ళకి? 30 క్వింటాలు కూడా కావట్లేదు. ఇప్పుడు 20 క్వింటాలు అయ్యేటప్పుడు సచ్చి బతికి అవుతున్నాయి. రేట్ లేదు. అది నల్లి అని వస్తుంది, అల్లాడిపోతున్నారు. ఆడేమో మందులేమో హై రేట్లు అవుతున్నాయి. ముందు ఒక బుడ్డి 2500 3,000 అంటున్నారు. అది ఎకరం బుడ్డి 3,000 దాకా అంటే అప్పుడు ఏముంది? ఎకరం వచ్చేసి 3,000. 2 ఎకరాలు వేసిన వాళ్ళు 6,000 అయ్యే అవుతున్నాయి. కొట్టిన వాళ్ళకి 1000 రూపాయలు అవుతున్నాయి. 7,000 రూపాయలు అంటే ఇంకేమైతే వాళ్ళకి? అంటే కాతో గుర్తు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పథకాలు గట్రా ఈ రైతులకి మిర్చి రేట్లు గట్రా మంచిగా ఉన్నాయా, లేదా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మంచిగా కొనసాగిస్తున్నారు? జగన్ హయాంలో మిర్చికి రేట్లు కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా అసలు అన్న లేచి కొద్దిగా రకంగా స్టార్టింగ్ లోనే 18 రాళ్ళు లేచినాయి మిరగాయలు. తర్వాత ఉన్నకాంచి 21 ఊళ్ళోనే యాడ్ పోకుండా ఊళ్ళోనే అమ్మారు వాళ్ళు. 21, 22 దాకా 21 ఊళ్ళో నమ్మేశారు, యాడ్ కూడా పోయారు లేకుండా. అసలు ఇప్పుడు 12 అడుగుతున్నారు ఇక్కడ రైతుకి. 12 అడిగితే ఇంక రైతు ఏం చేయాలా? ఇంక ముందు డబ్బాలు తీసుకుని ఇంక సిద్ధం అవుతున్నారు. అప్పు అంతా ఇదవుతున్నారు. ఈ సూపర్ 6 లో భాగంగా రైతు భరోసా ఏటా 20,000 అన్నారు కదన్న, దాని సంగతి ఏంటంటారు? అసలు డిసెంబర్లో జనవరిలో అని అన్నాడు. ఏది తల్లి వందన అన్నాడు జనవరిలో, ఏది ఏం లేదు. బస్సు ఫ్రీ అని అన్నారు లేడీస్ కి, అది లేదు. గ్యాస్ అని అన్నారు. కొంతమంది పడితే కొంతమంది పడట్లేదు. అదే అండి, అక్కడ పోతే మీరు ఆ లింకు లేదు ఈ లింకులు వాళ్ళు పంపిపోతే మేమేం చేయాలని వాళ్ళు అంటున్నారు. మరి ప్రతి మహిళకి 1,500 అన్నారు, 1,500 అన్నారు. బస్సు ఫ్రీ అన్నారు. ఏది అమలు కాలేదు. అదే అంటే వచ్చేడు చూద్దాం. ఈయనేమంటున్నాడు లోకేష్ ఏమో మా బడ్జెట్ ఉండొద్దా, మీకు ఇస్తే మా గవర్నమెంట్ ఏది, మీకు రూపాయి ఉంటే మాకు 10 రూపాయలు ఉండొద్దా, మేము ఆడించి ఇది చేయాలని అది అంటున్నారు. రీసెంట్ గా లైలా మూవీ అనేది చూసారు? ఈ విశ్వక్ దాసా ఏదో ఉన్నాడు హీరో ఏదో ఆడియో లాంచ్ లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చారు. చిరంజీవి గారు కూడా వచ్చారు అక్కడికి, పృథ్వీ అనే అతను వచ్చారు. వీళ్ళు వచ్చి 150 గొర్రెలు కాస్త అవి నేను జైలుకి వెళ్ళి వచ్చే లోపల అవి 10 గొర్రెలు అయినాయి అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారా? అది ఆ సైడే ఉందిలే. ఇప్పుడే ప్రజారాజ్య పార్టీ జనసేన రెండు ఇదని ఇప్పుడు టీవీలు కూడా అంటున్నాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రజారాజ్య పార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ కలిపాను, జనసేన వచ్చి టీడీపీలో కలిపినట్టు అని ఇప్పుడు ప్రకటన కూడా వదులుతున్నాడు. చిరంజీవి మాట్లాడుతున్నాడు. బీజేపీలో జనసేన బీజేపీలో అంటున్నాడు. మొన్న ప్రజారాజ్యం తీసుకొచ్చి నేను కాంగ్రెస్ లో కలిపి చేశాను. ఇప్పుడు జనసేనలో బీజేపీ, ఏది టీడీపీ లేకుండా బీజేపీ అంటున్నాడు మళ్ళీ. ఇప్పుడు అట్లా చేస్తున్నారు. అసలు ఏంటంటారు వీళ్ళు? మరి సినిమా పరిశ్రమని రాజకీయాన్ని రెండు ఒకటి చేయడానికి చూస్తున్నారా? అంటే రాజకీయాన్ని రాజకీయంగా చూడకుండా సినిమా పరిశ్రమల్లో రాజకీయ ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఎక్కువ జగన్ గారి టాపిక్ ఎందుకు వస్తుంది అంటారు? ఏం వంక చేసి ఏదో ఇది చేయాలా, ఆయనకు రానికుండా చేయాలా, ఏది జగన్కి ఇది చేసి మనం ఇది చేయాలా, ఆయనకి అట్లుంది. అది ఆయన ఎంత చేసినా కూడా ఆయన పట్టుకోలేరు. ఆయన వస్తాడు, వచ్చాడు తప్పదు. చెప్పండి బాబాయ్ గారు, మీ పేరండి? శ్రీను. ఏం చేస్తుంటారు? చెప్పాగా వ్యవసాయం చేసేవాడిని. పోయింది. ఒక బాబు ఒక పాప. బాబు లైన్లో లేడు. నాకు కూడా ఏ పూటకపోట గడవటం కష్టం అవుతుంది. మరి పెన్షన్ వస్తుందండి? పెన్షన్ రావట్లా. ఎంత ఉండొచ్చు మీకు వయసు? సుమారుగా వయసు 53 ఉన్నాయి ఆధార్లో.
60 ఉంటే కానీ వేస్తామంటున్నారు. అంటే మరి ఈయన వచ్చిన తర్వాత 50 సంవత్సరాల వాళ్ళకి కూడా లేబర్కి తక్కువ వాళ్ళకి కమ్మోడికి రెడ్డిస్కి వాళ్ళకి 60 ఉండాల్సిందే. మీరు రెడ్డియా? మేము చౌదరీస్. మీరు ఓకే. ఎలా ఉందండి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఏ నెలల కాలం వ్యవధిలో పరిపాలనా తీరు ఎలా కొనసాగిస్తున్నారు ఈయన? మీడియంగా పోతుంది అట్టగా. ఓకే. అంటే ప్రజలకి రోడ్లు వేసాడు. రోడ్లు ఇప్పుడు విజయవాడ నుంచి గుడివాడ పోవాలంటే కంకిపాడు నుంచి ఇంతలో గోతులు ఉన్నాయి. నేను మొన్నటిదా గుడివాడ రోడ్డు ఈ లోతు రోడ్లు ఉన్నాయి. కంకిపాడు నుంచి గుడివాడ పోవాలంటే ఒక బాగలేని మనిషి అయితే బస్సులోనే చనిపోతాడు, అంత గోతులు ఉన్నాయి. నీకు ఎలా తెలుసు బాబాయ్ అంటే మేము మొన్నటిదా గుడివాడలోనే ఉండా, ఎలక్షన్ ముందే ఇక్కడికి వచ్చా. నేను మళ్ళీ ఇప్పుడు 2-3 సార్లు పోయి వచ్చా. అయితే ఆ రోడ్లోటి వేస్తుండు, పెన్షన్లు ఎత్తుండు. అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్న చోట, రోడ్లు ఇబ్బందులు ఉన్న చోట ఇబ్బంది చోట రోడ్లు అయితే బాగానే చేస్తున్నారు. రోడ్ల డెవలప్ బాగుంది. సరే అమ్మఒడి అంటే అవి నిదానంగా చేస్తానని అంటుండు. అంటే జగన్ టైంలో అమ్మఒడి అనేసి ఒక్కరికే వేశారు. ఈయన పథకం పేరు మార్చి అమ్మఒడి అని 10 పేర్లు 100కు 10 పేర్లు ఇచ్చాడు. అందరు ప్రతి ఇంటికి చెందల 100లో 10 మందికి ఇచ్చాడు. అమ్మఒడి అని పేరు పెట్టుకున్నాడు. అందరికి నీకు నాకు అందరికి వర్తించాలా? ఇప్పుడు నాకు ఒక్కడికి వర్తించి మీ 10 మంది పోతే ఆగం ఏం గొప్పతనం అది? అది కరెక్ట్ కాదు. 18,000 అందరికి వర్తించినాయా? 45 సంవత్సరాల వాళ్ళు అందరికి వర్తించినాయి చెప్పమను. ఎవరు గుండె మీద చేసుకొని చెప్పమను. 90 మందికి పెట్టి 10 మందికి మిస్ అయ్యారంటే అది వేరు, కానీ 10 మందికి పెట్టి 100 మందికి నేను పెట్టానంటే అది తప్పది. తప్పది. 90 మందికి పెట్టి నేను 100 మందికి పెట్టుకున్నానంటే సాధ్యంగా 10 మంది అంటే పేర్లు ఎక్కలేదని అదని ఇదని ఏదో చేసుకోవచ్చు. వైసీపీ నేతలు చెప్తున్నారు కదండి, ఆయన 10 మందికి ఆయన ఇచ్చాడు, ఈయన కనీసం ఒక్కరికి కూడా లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ పెట్టాడండి అన్నా క్యాంటీన్ తీసిదెంగారు. ఎంతమంది బతున్నారు అన్నా క్యాంటీన్? నా బోటోడు నేను వాళ్ళు పుడితే చౌదరీస్ పుట్టొచ్చు, బేదోనిగా అదే అన్నా క్యాంటీన్ ఉంటావు మొత్తం తింటాగా. కరెక్టా కాదా? మరి నువ్వేం చేసావు? గతంలో అంతా ఇబ్బందిగానే ఉందంటారు. ఏమంటే ఏ పేదవాడన్నా కానీ ఒక ముద్ద పెడితే తింటారు. తీసేసావుగా, మరి నువ్వు చేసింది ఉపకారం ఏముంది చెప్పు? నీకు నచ్చితే చెప్పు. ఇప్పుడైతే పథకాలు ఇంకా మరి అమలు అవుతాయి. వాళ్ళు 4-3 కలిసి చేస్తున్నారు. కొద్దిగా చేసుకుంటూ వస్తున్నారు. ఖజానా లేదాడా? చేస్తారని నమ్మకం ఉంది కాబట్టి జనం కూడా మొగ్గారు. టైం ఇచ్చి చూడాలంటారు. టైం చూడాలా? అంత మొన్న 7 నెలలు కాలా? చూద్దాం, ఓపిక పడదాం. ఓపిక పట్టలేదనుకో మళ్ళీ పోతారు. ఏముందాడా? ఏ ప్రభుత్వాన్ని అంతే. టైం చూడాలా. ఒకటి చేస్తున్నారు, రోడ్లు చేస్తున్నారు. మరి నిన్న విజయవాడ మునిగిపోయింది. అలా సాధ్యమైనంత మట్టుకి ఇరానాలో బొరానాలో అయ్యో తిరిగి చేశారు నిద్రాగారం లేకుండా. మరి అట్లాగే నిదానంగా క్రమం లేదు చేయలేదనుకో మళ్ళీ దొల్లెత్తారు. ఏముంది ఆడ జనం ఇవాళ ఎవరున్నారు నాన్న తిక్కలోళ్ళు. మంచిది నాన్న. మీ పేరన్నా? నా బాలస్వామి. ఏం చేస్తుంటారన్నా? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఎలా ఉందన్న ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలనా విధానం, ఈ 7 months ఆఫ్ రూలింగ్ ఏ విధంగా మూవ్ అవుతుందండి? ఒక 1 month బాగా దావోస్ వెళ్ళారు కదా. దావోస్ వెళ్ళిన తర్వాత దగ్గరగా గూగుల్ క్లౌడ్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి మంచి కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు. రేపు నెక్స్ట్ మంత్ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ మన ఇండియాకి వచ్చేసి ఎంఓయూ చేసుకుంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలు చూస్తుంటే ఆంధ్రాలో హాట్ టాపిక్ గా ఇప్పుడు లైలా మూవీ ఒకటి ఉంది, విశ్వక్ దాస్ ఏదో మూవీ ఉంది, లేడీ గెటప్ వేశారు. దాన్ని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సంబంధించి బాయ్కాట్ లైలా అనేసి రీసెంట్ గా ట్రెండింగ్ గా మారింది.
అది ఎందుకు చేశాడంటే ఇప్పుడు విశ్వక్సేన్ బాగా బాలకృష్ణతో కమ్యూనికేషన్ ఉంటుంది, బాగా బాండింగ్ ఉంది. సో వాళ్ళు కావాలనే వైసీపీ వాళ్ళు అలా సోషల్ మీడియాలో అలా చేస్తున్నారు, అంతే అంతే. అది మరి ఏంటి అసలు ఆ మూవీలో పృథ్వీ అనే అతను ఆర్టిస్ట్ మాట్లాడిన మాటలు, జనసేన అవునవును అతను మాట్లాడేది అంటే గొర్రెలు 150 గొర్రెలు 11 గొర్రెలు అనేసి ఆయన మాట్లాడారు. ఎందుకంటే పోయినసారి 151 వచ్చినాయి, ఇప్పుడు 11 గొర్రెలు వచ్చినాయి అన్నాడు, అంతే. మరి ఆ టాపిక్ ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి నచ్చక దీన్ని బాయ్కట్ మూవీ అనేసి అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది అంటారు అసలు ఆ మూవీ రిలీజ్ అయినా, లేదా జగన్మోహన్ రెడ్డి ఇదంతా తెలిసి కూడా ఎందుకు ఇలా చేయనిస్తున్నారు అంటారు? అతనికి చిప్పు దొబ్బింది, మైండ్ పోయింది. ఎందుకంటే 151 11 వచ్చేతలకి ఏం అర్థం కావట్లా, అందుకని అసలు అతనికి మైండ్ పోయింది. ప్లస్ నెక్స్ట్ ఈ గవర్నమెంట్ నెక్స్ట్ 10 years ఇదే కంటిన్యూ అవుద్ది, నో డౌట్ దాంట్లో. అంటే మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఆయన పార్టీని, ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన వ్యక్తి ఆ స్టేజ్ మీద ఏదైతే అక్కడ వాళ్ళకి ఈవెంట్ ఏదైతే జరుగుతుందో ఆ మూవీకి సంబంధించిన ఈవెంట్లో ఆయన మాట్లాడారు. అంటే ప్రజారాజ్యం పార్టీ పోయిన తర్వాత జనసేన పార్టీ పునరుద్ధరించింది అన్నట్లుగా ఆయన మాట్లాడారు కదా, దాని గురించి ఏంటంటారు? అంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి మళ్ళీ జనసేన పార్టీకి జై జనసేన అంటుంది. బేసిక్గా చిరంజీవికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఫస్ట్ అది పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే కాంగ్రెస్ విలీనం చేసేవాడు కాదు, ఇప్పుడు రియలైజ్ అయ్యి జనసేనని నిలబెడుతున్నారు. అది అంటే కరెక్టే. కానీ ఈ పార్టీ ప్రజారాజ్యం ప్రస్తావన తెచ్చారు కదా అక్కడ, ఆ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీలో విలీనం ఉంది. కాకపోతే ఆయన జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి నా పార్టీ తర్వాత జనసేన పార్టీ ముందుకు వస్తుంది అన్నట్టుగా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు? ఫస్ట్ ప్రజారాజ్యం పెట్టాడుగా, ప్రజారాజ్యం పెట్టిన తర్వాత బాగానే ఉంది. తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కాంగ్రెస్లో విలీనం చేసిన ఒక 2-3 yearsకి తను చేసిన తప్పు ఏంటో తెలుసుకొని జనసేన స్టార్ట్ చేశారు. జనసేన కళ్ళే అతను మొగ్గు చూపుతున్నాడు. ఇప్పుడు మరి ఇంకొక హాట్ టాపిక్ కూడా ఉంది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసింది, నేను తట్టుకోలేకపోతున్నాను అనేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? నిన్న జైపూర్లో వచ్చి ఆమె లక్ష్మి తన పేరేందో అరెస్ట్ చేశారు. మరి అది ఎట్లా, మరి జైపూర్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేశారు అనేది మనకి అంత ఐడియా లేదు. జనసేన పార్టీలో ఉన్న శ్రేణులంతా ఇలానే అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసేసి ఒక ఆట ఆడుతుంది వాళ్ళతో. అవును, వాళ్ళు గవర్నమెంట్ బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, నో డౌట్. దాంట్లో గవర్నమెంట్ అన్ని పథకాలు రేపు వచ్చే నెక్స్ట్ 2-3 monthsలో కూడా 2-3 పథకాలు అమలు అవడానికి ఉంది. సో వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో వైసీపీ అట్లా చేస్తున్నారు, ప్రచారం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అది. నమస్తే, మీ పేరు? నా పేరు అంకేల. ఏం చేస్తుంటావు బాబాయ్? నేను బాబుల్లో బట్టలు ఎత్తుతా. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇంకా మద్యపాన ప్రియులకి ఏ విధంగా ఉంది మరి? నా మద్యం ధరలు పెంచిండా తగ్గించిండా? అన్నీ పెరుగుతున్నాయి కదా, పెంచిండు ఆయన. మన ఏం చేసేది ఉంది? ఇప్పుడు ప్రభుత్వం మారినాక వాళ్ళు రంగం చేస్తారు, వీళ్ళు రంగం చేస్తారు. మన ప్రభుత్వం అనేది వాళ్ళ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు, అంతే కదా. మరి ఎన్నికలు అప్పుడేమో మద్యం ధరలు 100 రూపాయలకి మద్యం బుడ్డు అన్నాడు, ప్రతి బ్రాండ్ పైన తగ్గిస్తా అన్నాడు. మరి ప్రతి బ్రాండ్ పైన తగ్గినా? ఎక్కడ తగ్గినాయి? ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఎంత తీసుకుంటున్నారే? ఏం లేదు దానికి చెప్పేది బాబాయ్. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బాలయ్య బాబు మందు 190 ఏమో అమ్మింది అనుకుంటా, అంతే కదా? అంతేనా? ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏకంగా 230 ఏమో అంటున్నారు కదా. 210 ఇస్తే లేవలేదు పో అంటున్నారు. 30 రూపాయలు పెరిగినాయి ఒక సీసా పైన, అంతే. రికార్డ్ అదే, మరి మనకి రికార్డ్ అయితే అదే. మరి అసలు ధరలే పెంచను అన్నాడు కదా. అంటే తీసుకొని లేకపోతే దింకెళ్ళయ్యా అంటున్నారు. మన అవసరం మనం పోతాం, తప్పేది. మరి జగన్ టైంలో కూడా ఇంతే ఉన్నాయి అనే ధరలు. ఆ జగన్ వాళ్ళు అనేది ఏముంది, మనం అంటే నెలకన్నా వచ్చి అరే అసలు రేటు అప్పుడు బెదిరించి ఇవాళ బెదిరించడానికి అవకాశం లేదు, అంతే. బెదిరిస్తే ఏమంటున్నారు? తీసుకొని దింగేలు నీరు మాట్లాడడానికి అంటున్నారు. అట్లా వచ్చింది. అదే గతంలో నువ్వు బెదిరించినప్పుడు భయపడ్డారా? మరి గతంలో నువ్వు
ఇది ఇంతగా ధర, ఇది ఇంతే ధర, ఇంతే ఇస్తా అంటే విన్నారా మరి నీ మాట అప్పుడు వైన్ షాప్ లో? వైన్ షాప్లోనా వాళ్ళు అదే మనిషిగా ఒక రకంగా పోతుంటారు. అది అంటే మనిషిని బట్టి ఇప్పుడు కాస్తో కూస్తో జగన్ ఉన్నప్పుడు మంచిగా ఉన్నదా లేదా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉన్నదా అనే మరి? ఎవరికి వాళ్ళే మంచి, ఆ లెక్క వచ్చేళ్ళకే ఎవరికి వాళ్ళే. బెదిరించే కాడ బెదిరిస్తారు, బెదిరిన కాడ వాళ్ళు ఇష్టం వచ్చిన దింగుతారు. ఏముందాడ అది. ఇప్పుడు మరీ రూబాబు అయిపోయింది. వచ్చిన తర్వాత మద్యం అయితే బాగా ధరలు పెరిగినాయి. ఇబ్బందికరంగానే ఉందంటావు. తాగుతావు అనే డైలీ? పెరిగింది. అప్పుడు 60 రూపాయలు చీపు ఎంత, అది మొన్న 100 రూపాయలు, అది 130 100 రూపాయల డబ్బాని 130 చేస్తాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు వస్తున్నారు, వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తల 50 100 ఎంతో తల చందా వేసి పంపిస్తున్నారు. వాళ్ళు వాడుకుంటున్నారు, వీళ్ళు వాడుకుంటున్నారు. అది పేరు నెల్లూరు. ఏం చేస్తుంటారే? రైతు పని. ఎలా ఉందే మరి? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 7 నెలలు అవుతుంది కదా, ఎట్లా చేస్తున్నాడు? అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్క ముందు ఇవాళ పెంచినంట. ఈ పని ఈడిది. ఒక మందు సరే ఆయన్ని వదిలేయండి, మీరు చెప్పండి మద్యం ధరల సంగతి ఏంటంటే? మధ్యాహ్నం అంటే మిరగాలు లేవు రేటు. చెప్పాగా మిరగాలు రేట్లు లేవు. మరి ఒడ్లు పత్రాలు మన పండుగ అమ్ముకుని 10 నెలలు అంట. మా పరిస్థితి ఏం కావాలి? మేము రొట్టెలు పడాలా, ఏం చేయాలా? అది మరి ఇంకా సంగతి ఇంకా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రేట్లు లేవా? లేవు, వాసన అది. ఈసారి ఇప్పుడు చంద్రబాబు లేడు, ఇప్పుడు ముందుకి 20 పెంచులు ఇయ్యాలా? మద్యం ధరలు పెరిగినాయి. ఏంటి నేను అబద్ధం చదువుతున్నా. 30 రూపాయలు కొరగా 30 రూపాయలు పెరిగినాయి. కాదు బాబాయ్, ఆయన ఎన్నికల హామీలు ఎట్లా చెప్పిండు? చెప్పిండు అది ఎవరో చెప్తున్నది. ఇప్పుడు మరి ఆయన ఏమన్నాడు ఎన్నికల హామీల్లో? మద్యం ధరలు 100 రూపాయలకి మద్యం బుడ్డ అన్నాడు. 99 అది మరి లెక్క తెలుసుకో. అది మరి ఇలా లెక్క ఎంత తీసుకుంటున్నారే ఇప్పుడు? మరి ఇప్పుడు 20 పెరిగింది, 130 రూపాయలు. 130 రూపాయలు గుర్రం. అది గుర్రం మందు, అది ఇసుకి. మరి అట్లా మరి జగన్ టైంలో ఎంత తీసుకున్నారే? జగన్ తీసుకున్నాడు, ఇది తగ్గితా అని చెప్పిండు. వాస్తవం చెప్పింది నువ్వు. మరి ఎందుకని తగ్గిదా? మళ్ళీ ఎందుకు మిషన్ ఇయ్యాలా? అది జగన్ కంటే ఎక్కువే తీసుకుంటున్నాడు ఆయన. వస్తుంది అది. ముందేమో పసలు అయింది. ఈరే అత్తం, మీరు చేయడానికి ఈరే వేస్తాం, మందులో ఈరే కలుపుతున్నారు. అది లెక్క. అది లెక్క అంటావు బాబాయ్. మరి ఇప్పుడు రైతు భరోసాల సంగతి ఏంటంటావే? ఇంకా రైతు ఏది అమ్మ లేదు, చల్లేదు, పెళ్ళలేదు, ఏమన్నా ఎత్తేగా మేము తీసుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి టైంలోనేమో రైతు భరోసా 13,500 వచ్చి వేసిండ్రు. నా టీడీపీ కాదంట్లా. అది టీడీపీ అయి ఉండి ఇట్లా మాట్లాడుతున్నావేం బాబా? రాలే, వచ్చే మాకు. మరి వాడు దొడ్డి పాడు తప్పసుకుని మేము దొడ్డి పోతున్నాం. అది అట్లా కాదే. మరి ఆయన ఉన్నప్పుడు తల్లి అమ్మఒడి అనేసి వేసిండు, రైతు భరోసా అనేసి వేసిండు, 45 సంవత్సరాలు డబ్బులు అనేసిండు. ఈయన కూడా 6 గ్యారెంటీల్లో 18 సంవత్సరాలు నిండితే చాలు వేసాడు. కానీ చుట్టుకుంటా మట్టి దొరుకున్నాడు, ఆడ బిల్లు కట్టుండు. వాడి సంగతి ఏంది? ఈడు ఏడా కొట్టుకుంటాం, మాకేం తెలుసు? అట్లా కాదు మరి లెక్కది. ఈయన ఇస్తానన్న పథకాలే ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా. చుట్టూ ఎన్ని లక్షలు ఆడైంది? చుట్టుముట్టకి ఎన్ని లక్షలు అది ఖర్చు? నువ్వే చెప్పాలి. 5,000 కోట్లని. మరి లెక్క ఎన్ని? అది చెప్పు. అది అది ఒకటి ఏం చేసిండు? మద్యం ధరలు బాగా పెరిగినాయి నీకైతే. ఇవాళ పెరిగినాయంట, రోజు బెరలా ఇవాళ పెరిగినాయి. ఇవాళ పెరిగినాయంట 30 రూపాయలు. అది లెక్క. అది ఇబ్బందిగానే ఉంది రైతులకు అయితే. ఇబ్బంది అక్కడ వాళ్ళ అమ్మకు పుస్తే. అది బాబాయ్.